హాయ్ దిస్ ఈస్ డాక్టర్ శైలజ స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్. మనం A to Z సిరీస్ స్టార్ట్ చేసాం కదా. ఈ రోజు లెటర్ డి అంటే డిస్క్ హెర్నియేషన్. అసలు డిస్క్ హెర్నియేషన్ అంటే ఏంటంటే ఈ స్పైనల్ కార్డ్ లో డిస్క్ అనేది తెల్లగా జెల్లీ లాగా ఉంటుంది అనమాట. డిస్క్ హెర్నియేషన్ అంటే ఈ డిస్క్ లోపల న్యూక్లియస్ ఫైబ్రోసిస్, దాని బయట యాన్యులర్ ఫైబర్స్ అనేది ఉంటది. సో అవి టేర్ అయ్యి పక్కకు రావడాన్ని డిస్క్ హెర్నియేషన్ అంటారు. ఈ డిస్క్ హెర్నియేషన్ అనేది 4 టైప్స్. ఫస్ట్ డిస్క్ బల్జ్, సెకండ్ ఏమో డిస్క్ ఎక్స్ట్రూషన్, థర్డ్ డిస్క్ సిక్వెట్రేషన్, ఫోర్త్ సెంట్రల్ డిస్క్. డిస్క్ బల్జ్ అంటే డిస్క్ అనేది బల్జ్ అయిపోయి పక్కనున్న నర్వ్స్ ని కంప్రెస్ చేస్తుంది. దీన్నే డిస్క్ బల్జ్ అంటారు. పెయిన్ అంటే నొప్పి రావడం, తిమ్మెర్లు రావడం అనేది చూస్తాం. ఇది మైల్డ్ అన్నమాట, అంటే అంత సిమ్టమ్స్ ఏమి ఉండవు డిస్క్ బల్జ్ లో. దీని గురించి ఫుల్ వీడియో కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. తర్వాత డిస్క్ ఎక్స్ట్రూషన్. డిస్క్ ఎక్స్ట్రూషన్ అంటే ఆ న్యూక్లియర్ ఫైబ్రోసిస్ అనేది బయటికి రావడం, దీన్నే డిస్క్ ఎక్స్ట్రూషన్ అంటారు. సో ఇదేంటంటే కొంచెం మోడరేట్ అనమాట. నొప్పి, జాలు, తిమ్మిర్లు, మొద్దుబారినట్టు ఉంటుంది అనమాట. బటక్స్ దగ్గర నుంచి కింద కాలు వరకు ఉంటుంది. డిస్క్ సిక్వెట్రేషన్ అంటే డిస్క్ అనేది కంప్లీట్ గా టేర్ అయిపోయి ఒక పీస్ లాగా పక్కకు వచ్చేస్తుంది. దీన్నే డిస్క్ సిక్వెట్రేషన్ అంటారు. ఇది చాలా సివియర్ కండిషన్ లో. ఈ కండిషన్ లో మనం యూరిన్ కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. నొప్పి, జాలు, తిమ్మిర్లు, మొద్దుబారినట్టు ఉంటుంది అనమాట. బటక్స్ దగ్గర నుంచి కింద కాలు వరకు ఉంటుంది. తర్వాత సెంట్రల్ డిస్క్. ఈ సెంట్రల్ డిస్క్ ఏంటంటే వెన్నెముక మధ్యలో నొప్పి రావడం, దీన్నే సెంట్రల్ డిస్క్ అంటారు.